కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం నానాటికీ పెరుగుతోంది. 7 వారాల స్వామిగా పూజలందుకుంటూ కొలిచేవారి కొంగు బంగారంగా వెలుగొందుతున్నాడు వాడపల్లి శ్రీనివాసుడు. ఎర్రచందనం చెక్కలో వెలసిన శ్రీనివాసుడు 7 వారాలు తన దర్శన భాగ్యంతో భక్తుల కోర్కెలు నెరవేర్చుతాడని ప్రజలు విశ్వసిస్తారు. ప్రతి శనివారం స్వామి దర్శనానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇలా నానాటికీ భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. తాజాగా ఆలయ అధికారులు స్వామివారి హుండీ లెక్కించారు. 28 రోజులకు గాను హుండీ ఆదాయం మొత్తం 93,10,393 రూపాయలు హుండీ ఆదాయంగా వచ్చిందని వెల్లడించారు. ఆలయ ప్రధాన హుండీ ఆదాయం 71,44,868 రూపాయలు కాగా, అన్న ప్రసాదం హుండీల ద్వారా 21,65,525 రూపాయలు భక్తులు కానుకల రూపంలో సమర్పించారని వెల్లడించారు. ఇక బంగారం, వెండి కూడా భారీగానే వచ్చాయి. 40 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి కానుకలు వచ్చినట్లు తెలిపారు. అంతేకాదు, స్వామివారి హుండీలో విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్టు తెలిపారు. ఆలయ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగినట్టు వెల్లడించారు.